హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. సో ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్తే డోర్ తెరిచిన కమల కన్నులో ఆశ్చర్యం నిండిపోయింది. మరుక్షణంలో ఆమె మనసులోకి చిన్నగా కోపం వచ్చి చేరింది. కానీ ఆమె ఎదురుగా ఉన్న వ్యక్తి కమలని ప్రేమగా పలకరిస్తూ కమల ఎలా ఉన్నావు అని అడిగింది. లేని ఆనందాన్ని కన్నుల్లో తెచ్చిపెట్టుకొని నేను బాగున్నా, నువ్వెలా ఉన్నావు మాలిక అని అడిగింది కమల. ఏంటి మాలిక? అవును, మనం విన్నది నిజమే, వచ్చింది మాలికే. మాలిక చాలా నార్మల్గా నేను బాగున్నా అని బదులిచ్చి లోపలికి వస్తుంటే కమల పక్కకి జరిగింది. ఆమె లోపలికి రావడం చూసిన కమల కొంచెం కంగారుగా నువ్వు నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు అని ప్రశ్నించింది. అది మాలికకు కొంచెం వింతగా అనిపించడంతో ఆమె వైపు చూసింది. కొంచెం తడబడుతూ హా అదే, ఏ పని మీద వచ్చావని అంటూ తన మాట మార్చేసింది కమల. ఆమె జవాబివ్వడం మానేసి ముందుకి నడుస్తూ మేడం ఉందా అని అడిగింది. లే అని కమల జవాబిస్తుండగానే ఎవరు కమల అని హాల్లోకి వచ్చింది జగదీశ్వరీదేవి. ఆమెను చూసిన మాలిక కమల వైపు తిరిగి ఈరోజు టాబ్లెట్లు వేసుకోలేదా నువ్వు అని వ్యంగ్యంగా నవ్వింది మాలిక. ఆమె మాటలకు మనసులోనే మాలికని తిట్టుకొని నువ్వు చాలా బాగా జోక్స్ చేస్తావు మాలిక అని నవ్వింది కమల. ఇటు మాలికను చూసిన జగదీశ్వరీదేవి ఆనందానికి హద్దులు లేవు. ఆమె కన్నుల్లో ఒక రకమైన సంతోషం. ఎప్పుడో తప్పిపోయిన చిన్న పిల్లవాడిని ఇప్పుడే కలుసుకున్న తల్లిలా జగదీశ్వరీదేవి కన్నుల్లో సంతోషం ఉప్పొంగింది. మాలిక అని సంతోషంగా ముందుకు వస్తున్న జగదీశ్వరీదేవి వైపు మాలిక కూడా సంతోషంగా కదిలింది. ఇద్దరూ ఒక దగ్గరకు చేరుకోగానే ఎలా ఉన్నారు మేడం, మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగింది మాలిక. ఉన్నా అంటే ఉన్నా అంతే, నీకు తెలియదా నా గురించి అని కొంచెం ఉదాసీగా చెప్పి కూర్చో అని సోఫా వైపు చూపించింది జగదీశ్వరీదేవి. పర్వాలేదు మేడం అని మాలిక అనగానే మాలిక కూర్చో అని సముదాయించింది ప్రేమగా జగదీశ్వరీదేవి. ఆమె మొహమాటం పడడంతో కాదనలేక కూర్చుంది మాలిక. అప్పుడే ఆమె వెనకాల నిలబడిన కమల వైపు చూసి కమల వెళ్ళి మాకు చల్లగా ఏదైనా తాగడానికి తీసుకురా అని ఆర్డర్ వేసింది జగదీశ్వరి. అయ్యో ఇప్పుడే వద్దులే మేడం అని మొహమాటంగా పలికింది మాలిక. ఆమెను చూస్తూ అబ్బా ఎంత అమాయకంగా కొలుకుతున్నావే, నీ కొలుకు తగ్గలేయా, అయినా వెళ్ళిపోయిన దానివి నీ మానాన నువ్వు బ్రతకకుండా మళ్ళీ ఎందుకు వచ్చావే అని మనసులో తిట్టుకుంది కమల. మాలిక వైపు చూస్తున్న కమలను కదిలిస్తూ కమల వినిపించలేదా అని అన్నది జగదీశ్వరీదేవి కోపంగా. ఆమె పిలుపుతో ఆలోచన నుండి బయటకు వచ్చి హా హా అమ్మగారు వెళ్తున్నా, ఇప్పుడే తీసుకొస్తా అని చెప్పి ఈ దరిద్రం మళ్ళీ ఏం చేయడానికి దాపురించిందో ఏమో అని మనసులో అనుకొని అక్కడి నుండి వంట రూమ్ వైపు వెళ్ళిపోతుంది కమల. గ్లాసులో జ్యూస్ నింపుతూ ఆలోచిస్తున్న ఆమెకు సుభద్ర గుర్తుకు వస్తుంది. టక్కున పక్కనే ఉన్న ఫోన్ వైపు చూసి దీనికి సుభద్రమ్మ గారు అయితేనే కరెక్ట్ అని సుభద్రకు కాల్పు కలుపుతుంది కమల. ఆమె ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో సుభద్రమ్మ గారు, మీకు బ్రేకింగ్ న్యూస్ అని అన్నది కమల. ముందు న్యూస్ అంటే చెప్పే అని అడిగింది సుభద్ర. అది మళ్ళీ వచ్చింది అని టెన్షన్తో అరిచింది కమల. ముందుగా పలికిన కమల మాటల మీద ఆమెకు అంతలా మక్కువ లేకపోయినా తర్వాత అన్న వాక్యం సుభద్రలో కుతూహలం కలిగించింది. అదే ఇంట్రెస్ట్తో అదంటే ఎవరే అని స్ట్రైట్గా అడిగింది సుభద్ర. ఆమె మాటలు పూర్తయిన వెంటనే మాలిక అమ్మగారు, ఆ మాలిక మళ్ళీ వచ్చింది, పెద్దమ్మగారితో ఏదో మాట్లాడుతుంది, మీరు తొందరగా రండి అని కంగారు పెట్టింది కమల. ఆమె మాటలతో కూర్చున్న కుర్చీ నుంచి లేచి చూస్తున్న టీవీని బంద్ చేసి సుభద్ర ఆల మేఘాల మీద బయటకు వచ్చింది. ఆమె అలా గేట్ దాటిందో లేదో ఒక కారు వేగంగా లోపలికి వెళ్తుంది. అందులో నుండి ధనుష్ బయటకు దిగాడు. ఏం చేస్తున్నావు మాలిక, మీ చెల్లెలు ఎలా ఉంది అని నవ్వుతూ అడిగింది జగదీశ్వరీదేవి. ఇంతలో అక్కడికి వచ్చింది సుభద్ర. సోఫాలో కూర్చొని నవ్వుకుంటూ జగదీశ్వరీదేవితో మాట్లాడుతున్న మాలికను చూడగానే ఆమెకు తన చెంప మీద కొట్టిన దెబ్బ గుర్తుకు వచ్చింది. కోపం తన్నుకు వచ్చింది. అయినా కానీ తనని తాను కంట్రోల్ చేసుకొని ముందుకు వస్తూ ఏంటి పిన్ని, ఎవరో వచ్చినట్టున్నారు అని సాగదీస్తూ అక్కడికి చేరుకుంది. జగదీశ్వరీదేవి సుభద్రను చూసి మన మాలిక సుభద్ర, రా నువ్వు కూర్చో అని వంటగది వైపు చూసింది. బయటి వాళ్లకు ఇవ్వాలి గౌరవం, కానీ మనలో మనకేంటి పిన్ని
అంటూనే వచ్చి మాలిక కొంచెం దూరాన కూర్చుంది సుభద్ర. ఇంతలో జ్యూస్ తీసుకువచ్చింది కమల. అందరూ ఒక్కో గ్లాస్ తీసుకొని మాటల్లో మునిగిపోయారు. చాలా రోజుల తర్వాత మాలికతో ఇలా మాట్లాడే అవకాశం దొరకడం జగదీశ్వరిదేవి కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. మాలిక కూడా సుభద్ర వైపు కాకుండా కేవలం జగదీశ్వర్ వైపు చూస్తూ మాట్లాడుతుంది. ఇటు సుభద్ర వాళ్ళిద్దరి మాటలను వింటూ మధ్య మధ్యలో మాలిక మీద మాటల దాడి చేయసాగింది. చాలా సమయం గడిచాక, సరే మేడం, ఇక నేను వెళ్తాను, వచ్చి చాలా టైం అయింది అంటూ సోఫా నుండి లేచింది మాలిక. అలాగే, కుదిరినప్పుడు మళ్ళీ రా, నీతో మాట్లాడడం నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసుగా అని చెప్పి ఒకసారి నాతో రా అని తన గది వైపు తీసుకువెళ్ళింది జగదీశ్వరిదేవి. మాలికతో పాటు సుభద్ర కూడా రావడం గమనించిన జగదీశ్వరిదేవి, సుభద్ర, ఏమనుకోకుండా నువ్వు ఒక్క నిమిషం ఇక్కడే ఉండు అని ఆపేసింది. అది సుభద్రలో కోపం ఇంకా రెట్టింపు చేసింది. కానీ ఏం చేయలేక, అలాగే పిన్ని అని అక్కడే ఉండిపోయింది. మాలిక, జగదీశ్వరిదేవి ఇద్దరూ లోపలికి వెళ్ళారు. లోపల వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అనే విషయం సుభద్రను కుదురుగా ఉండనివ్వడం లేదు. కాలు కాలిన పిల్లిలా అటూ ఇటూ తిరుగుతుంది. క్షణానికి సుభద్రలో టెన్షన్, ఆతృత పెరిగిపోతుంది. ఇంతలో వంట రూమ్ నుండి బయటకు వచ్చిన కమల, ఆ మాలిక వెళ్ళిపోయింది అమ్మగారు అని సంతోషంగా అడిగింది. ప్లీజ్ నందిని, ఒకసారి నేను చెప్పేది విను అని అన్నాడు తరుణ్ ఫోన్ స్క్రీన్ని ఆఫ్ చేస్తూ. వద్దు తరుణ్, నువ్వు నా మాటకు ఎంత వాల్యూ ఇస్తావో నాకు నిన్ననే అర్థమైంది. ఇక వినడానికి ఏం లేదు అని కొంచెం గట్టిగా అరిచింది నందిని. అతను చాలా బాధగా, నందిని, ఎందుకు చిన్నపిల్లలా మారం చేస్తావు? ఒకసారి నేను చెప్పేది వినొచ్చు కదా అని తన గొంతును రెట్టించాడు తరుణ్. ఎందుకు వినాలి? నేను విన్ను. నువ్వు నా మాట విన్నావా? కనీసం నా సైడ్ నుంచి అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి కూడా నువ్వు ట్రై చేయలేదు. మీ మరదలు చెప్పిందని, ఆమె చెప్పిందే నిజమని నమ్మేసి నన్ను ఆమెకు సారీ చెప్పమన్నావు. ఇక నేనెందుకు నీ మాట వినాలి? ఇక నాతో నీకేం పని? వెళ్ళి ఆమెతోనే ఊరేగు అని టక్కున కాల్ కట్ చేయబోతుంటే, నందిని షట్ అప్ అని కోపంగా అరిచాడు తరుణ్.